నమస్కారం. ప్రేక్షకులకి స్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ప్రతి టాపిక్కి సంబంధించి ఆఖరికి రాజయోగం ద్వారా దాని యొక్క నివారణ ఎలాగో తెలుసుకుంటున్నాము. కానీ అసలు ఈ రాజయోగం అంటే ఏంటి? రాజయోగం ద్వారా మనకొచ్చే లాభాలేంటి? ఈ రాజయోగం ద్వారా మనకి ఎన్ని ప్రాప్తులు లభిస్తాయి? మరి రాజయోగానికి వయోభేదం ఉందా? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో చర్చించడానికి మనతో ఉన్నారు బ్రహ్మకుమారి శశి అక్కి గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఓం శాంతి. అక్కయ్య, మనం ప్రతి ఎపిసోడ్లో ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటున్నాం. ఆఖరికి దానికి నివారణ ఖచ్చితంగా రాజయోగం ద్వారానే అని మనకి అర్థం అవుతుంది. అయితే అసలు రాజయోగం అంటే ఏంటి? రాజయోగము అంటే చాలామంది ఈ పదం వినగానే అనుకుంటారు యోగం అనే మాట విని ఇది ఏదో సన్యాసం తీసుకోవాల్సిన మార్గమేమో, ఋషులు మునులు చేయాల్సినటువంటిది యోగాలు తపస్సులు అనుకుంటారు. కానీ వాస్తవానికి యోగము అనే పదానికి సన్యాసం తీసుకోవటమే ఒక ఋషి ముని కావటం అనేది కాదు. యోగము అంటే సంబంధం, జ్ఞాపకము, కలయిక. సైన్స్లో కూడా మనం ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. రెండు రసాయన పదార్థాలు కలిపినప్పుడు సంయోగపరచటం అని, రెండు ఒకదాని నుండి ఒకటి విడదీసినప్పుడు వియోగపరచము అని సైన్స్లో మనం వాడే పదాలే. అయితే యోగము అంటే మన సంబంధం లేదా మన జ్ఞాపకాలు ఒక వ్యక్తుల వైపు కానీ వస్తువుల వైపు కానీ పదార్థాలు ప్రపంచంలో ఇంకా అనేక రకాలుగా మనం పంపిస్తూ ఉంటాం. మన జ్ఞాపకాలు మన సంబంధాన్ని జోడిస్తూ ఉంటాము. వ్యక్తి వస్తు వైభవాలు పదార్థాలతో జోడించేదాన్ని యోగము అంటాము, ఈ సంబంధాన్ని. కానీ రాజయోగము అంటే స్వయం నేను ఒక చైతన్య శక్తి ఆత్మ అని తెలుసుకొని సర్వ ఆత్మలకు తండ్రి అయినటువంటి పరమశక్తి పరంపిత పరమాత్మతో మన బుద్ధి యొక్క సంబంధాన్ని జోడించటం, ఇది రాజయోగం అని పిలువబడుతుంది. ఎందుకంటే అతని కంటే మించినటువంటి హైయెస్ట్ ఉన్నతమైనటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. అలాంటి సర్వోన్నత శక్తితో మన బుద్ధి యొక్క సంబంధాన్ని జోడించటం వలన ఇది రాజా వంటి యోగం అయిందనమాట. కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్. ఓకే. అంటే ఈ రాజయోగం జనరల్గా బయట మనం ఏమైనా యోగాలు నేర్చుకోవాలి అలాంటివంటే కొంచెం వయోభేదం ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుంది. అంటే ఈ ఏజ్ వాళ్ళే చేయాలి, ఈ ఏజ్ వాళ్ళే నేర్చుకోవాలి అని. మరి రాజయోగానికి వయోభేదం ఉంటుందా? దీనికి వయోభేదం లేదు, ఏ వయసు వాళ్ళైనా చెయ్యొచ్చు. రాజయోగ అభ్యాసం చేయటం ద్వారా వాళ్ళ కర్మేంద్రియాలను వాళ్ళని అదుపులో పెట్టుకునేటటువంటి శక్తి పెరుగుతుంది. దీనికి చదువుతో కానీ వయసుతో కానీ నిమిత్తం లేదు, ఎవరైనా కానీ నేర్చుకోవచ్చు. అందరికీ సహజమైంది ఇది. అందుకే సహజ రాజయోగం అని కూడా దీన్ని చెప్పటం జరుగుతుంది. అంటే ఈ రాజయోగంలో ముఖ్యంగా చేసేది ఏంటి? ఈ రాజయోగంలో ముఖ్యంగా చేసేది ఏంటంటే తమ యొక్క మనస్సు బుద్ధి యొక్క సంబంధాన్ని పరమాత్మతో జోడించి స్వయం నేనెవరు అనేది అనుభూతి చేసుకుంటూ స్వయంలో ఉన్నటువంటి శక్తులు, అనేక గుణాలు, ఆంతరిక శక్తుల్ని జాగృతి పరిచేటటువంటి విధానమే రాజయోగంలో అనుభవం చేయటం జరుగుతుంది అన్నమాట. ప్రతి మానవుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక దివ్య గుణాలనండి లేదా ఒక దివ్య శక్తులు, అనంతమైన శక్తులు ఇమిడి ఉన్నాయి. వాటిని బయటకు తీసేటటువంటి ప్రక్రియ, వాటిని బయటకు తీసి మన జీవితంలో ఉపయోగించేలా చేయగలిగేటటువంటి శక్తి ఈ రాజయోగ మెడిటేషన్లో ఉందన్నమాట. అయితే మనం ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్లోని కంక్లూజన్ మనకి రాజయోగం ద్వారా నివారణ ఏంటి అని తెలుసుకుంటున్నాం. అయితే ఈ రాజయోగం ద్వారా చాలాసార్లు అంటే మనం తెలుసుకున్నాం పాజిటివ్ థింకింగ్ పెంచుకోవచ్చు, అలాగే కోపాన్ని తగ్గించుకోవచ్చు, ఇంకా మనలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా అదుపులోకి తీసుకురావచ్చు. ఈ రకంగా ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈ రాజయోగం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి? రాజయోగం ద్వారా మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటంటే మన ఆలోచనలు పాజిటివ్గా మారుతాయి. ఎందుకంటే ఈ రాజయోగంలో చేసేటటువంటి సాధనయే శుభ చింతన, మన కోసం ప్రపంచం కోసం ఒక శుభ చింతన చేసే ప్రక్రియను ఏర్పడటం జరుగుతుంది. శుభ సంకల్పాలు మన మనసులో తీసుకుంటా అనుభూతి చేస్తాం. అందువలన ఈ రాజయోగం ద్వారా మనలో పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ముఖ్యంగా దీని ద్వారా తప్పకుండా మన శరీరం పైన కూడా పాజిటివ్ రిజల్ట్ చూపించడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. మన సెల్స్ మీద పడే ప్రభావం కానీ ఆ పాజిటివ్ థింకింగ్ యొక్క ప్రభావం, అలాగే మన శ్వాస కానివ్వండి, అలాగే రక్త ప్రసరణ జరిగే విధానం,
నార్మల్ కండిషన్ లో ఉంటుంది అనమాట. అంటే ఈ రాజయోగం మనకి బాడీకి కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా. ఎందుకంటే మనస్సు పైన ఆధారపడే ఉంటుంది ఆరోగ్యం కూడా. ఈరోజు డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు, ఏమీ లేదు అంటున్నారు. అవును, కానీ ఎక్కడి నుండి అనారోగ్యం వస్తుందంటే అది మనసులో బాధ. 80% శారీరక అనారోగ్యానికి కారణం, వ్యాధులకు కారణం 80% మానసిక రోగం. ఓకే. అంచేత మనసు ఎప్పుడైతే రియల్ హ్యాపీనెస్ ఏంటి, రియల్ పీస్ ఏంటి, అసలైనటువంటి సంతోషం, శాంతిని అనుభవం చేస్తుందో ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఓకే. మనసుకి ఆహ్లాదకరంగా ఉండే స్థితి, తేలికైన స్థితి, ఫ్రెష్ అయ్యేటటువంటి స్థితి, రిలాక్స్ అవ్వటం అనేది దీనిలో ఈరోజు డాక్టర్స్ కూడా చెప్తున్నారు రిలాక్స్ అవ్వండి అని. కానీ రిలాక్స్ అయ్యే టెక్నిక్ వాళ్ళు కూడా నేర్పలేకపోతున్నారు. అది రాజయోగం ద్వారా మనం అనుభవం చేయొచ్చు. ఓకే. సో రాజయోగం ద్వారా మైండ్తో పాటు మన బాడీ కూడా రిలాక్సేషన్లోకి వచ్చేస్తుంది. తప్పకుండాను. ఓకే. అచ్చా, మరి అసలు ఈ రాజయోగం ద్వారా మనకు లభించే ప్రాప్తులు? రాజయోగం ద్వారా మనకు లభించేటటువంటి ప్రాప్తులు ఏంటంటే, ముఖ్యంగా మన లోపల ఆంతరికంగా నిద్రిస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తలో తీసుకొని రాగలం. వాటిలో ముఖ్యంగా అష్టశక్తులు అని చెప్పొచ్చు మనం. అవేంటో మనలోని అష్టశక్తుల్ని అష్టభుజాలుగా దుర్గాదేవికి చూపించారు చూడండి. ఏ వ్యక్తికైనా 8 భుజాలు ఉండడం అనేది అసాధ్యం. ఆ 8 భుజాల్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఆమెలో ఉన్న అష్టశక్తులు, అవి ఆంతరిక శక్తులు. దుర్గా అంటేనే దుర్గుణాలను చంపేటటువంటిది, దుర్గా అన్నాం అందుకనే. ఆమె ఏ విధంగా వాటిని చెప్పగలిగిందంటే ఆమెలో ఉన్న అష్టశక్తుల యొక్క ధారణతోనే. అందుకే అష్టభుజాలను చూపించారు, అష్టభుజాల్లో అష్ట ఆయుధాలని చూపించారు. ఓకే. అంటే మనం ఇక్కడ అష్టశక్తులను చెప్పుకుంటున్నాం రాజయోగం ద్వారా. మరి ఆ అష్టశక్తులు ఏమై ఉంటాయి? ఆ అష్టశక్తులే మొట్టమొదటిది సహన శక్తి. అష్టశక్తుల్లోకి సహన శక్తి అంటే దాన్ని ఓర్పు అని కూడా మనం చెప్పొచ్చు. సహనము, ఓర్పు అని చెప్తూ ఉంటాము. ఇది ప్రతి మనుషుల్లో కూడా అవసరమైనటువంటి శక్తి. మన నిత్య జీవితంలో మనం సక్సెస్ కావాలంటే ముఖ్యంగా సహన శక్తి అవసరం అనమాట. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక చెట్టుకి మనం రాయి విసిరామనుకోండి, అది తిరిగి 10 పళ్ళు ఇస్తుంది. మనం కొట్టే రాతి దెబ్బల్ని సహించి. అదే మనిషికి కానీ మన రాయి విసిరామంటే తిరిగి మళ్ళీ రాళ్ళు వస్తాయి అనమాట. అంటే ఒక చెట్టుకు ఉండేటటువంటి సహనము, తెలివి మనుషుల్లో లేదు. కానీ ఈ రాజయోగం నేర్చుకోవటం వల్ల ఏంటంటే, రాజయోగి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను సహించటం వల్ల నా మూర్తి తయారవుతుంది. ఒక శిల్పకారి అంటే చైతన్యం లేనటువంటి ఒక రాతి పలకను తీసుకొచ్చి దానికి ఎన్నో సిత్తు దెబ్బలు కొడుతూ ఉంటే సహించి ఒక రోజు అది ఒక మూర్తి అయ్యి ప్రతిష్టాపన జరుగుతుంది. దానికి కోట్లాది జనాలు వచ్చి దాని పాదాల పైన పడి పూజ చేస్తూ ఉంటారు. అటువంటి పూజ పొందటానికి కారణం ఏమైందంటే, అది తీసుకున్నటువంటి దానిలో ధరించినటువంటి సహన శక్తి ఆధారంగానే అదంతా పూజనీయమైనటువంటి మూర్తిగా తయారైంది. ఒక జడమైనటువంటి శిల అలా తయారు కాగలిగినప్పుడు చైతన్యమైనటువంటి మానవులు మనం దేవతామూర్తులు కావచ్చు కదా. సహనము అనేటటువంటి శక్తిని మన జీవితంలో ఉపయోగించినప్పుడు సహనం ఎంత వహిస్తా అంత మనలో మధురత అనే గుణం కూడా వస్తుంది అనమాట. ఎవరిలో సహన శక్తి ఉంటుందో వాళ్ళ స్వభావం మధురంగా తయారవుతుంది. సో ఇంకా నెక్స్ట్ శక్తి తర్వాత ఇముడ్చుకునే శక్తి. ఏ విధంగా? దీనికి ఉదాహరణ మనం ఒక సముద్రాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇముడ్చుకునే శక్తి అంటే మనం నింద, స్తుతి, మాన, అవమానాలు, సుఖ దుఃఖాలు ఎన్నో మనకు ప్రతి నిత్యం మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే సొసైటీలో రకరకాల మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము కాబట్టి రకరకాల పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటిలో కూడా దేన్నైనా ఒకే సమానంగా తీసుకుని ప్రతిదానికి మన రెస్పాండ్ ఒకేలాగా ఉండేలాగా, స్పందన ఒకే విధంగా ఉండేలా అన్నింటినీ మన మనసులో ఇముడ్చుకుంటూ మనం రకరకాల పరిస్థితుల్ని ఏ రకమైన పరిస్థితుల్లోనే ఒకే విధంగా మన మానసిక విధానాన్ని మనం ఉంచుకోవటం, దీన్ని ఇముడ్చుకునే శక్తి అంటారనమాట. సముద్రము ఎంత విశాలంగా ఉంటుంది,
ఎంత విశాలమైనటువంటిది అంటే అది ఎన్నో నదులు, మురికి కాలువలు, రకరకాల చెత్త చెదారంతో కొట్టుకొని వస్తూ ఉంటే వాటన్నింటిని కూడా తన గర్భంలో కలుపుకొని వాటిలో ఉన్న చెత్త పక్కకు తోసేస్తూ ఉంటుందన్నమాట. అలాగే రాజయోగం నేర్చుకోవటం వలన మన మనస్సు కూడా సముద్రం అంతా విశాలంగా తయారవుతుంది. ఎలాంటి వ్యక్తులైనప్పటికీ వారందరి నుండి ఎదురయ్యేటటువంటి రకరకాల విషయాలను కూడా మనం మన మనసులో కలుపుకొని ఇముడ్చుకొని అవసరమైంది మనం తీసుకుంటాము, వాళ్ళ నుండి అవసరం లేనిది పక్కకి తీసేస్తూ ఉంటాం. వాళ్ళని చెడుగా భావించకుండా మనం అంటే నిందించే వాళ్ళైనా స్తుతించే వాళ్ళైనా ఒకటే. నింద మనకు అవసరం లేదు, పక్క తీసేసాం. వాళ్ళు ఇచ్చిన నిందను పక్క తీసేయం కానీ వాళ్ళని పక్క తీయం. మనం స్తుతించే వాళ్ళని ఎంత ప్రేమిస్తాం, నిందించే వాళ్ళని కూడా అంతే సమానంగా ప్రేమించే శక్తి, ఇముడ్చుకునే శక్తి ఎప్పుడైతే మనలో ధారణ అవుతుందో క్షమించే గుణం మనలో పెరుగుతుంది అనమాట. క్షమ, దయ అనేది మనలో వస్తుంది. ఇముడ్చుకునే శక్తి ఉండే చోట. ఇముడ్చుకునే శక్తి ఎవరిలోనైతే ఉంటుందో గంభీరంగా ఉంటుంది వాళ్ళ పర్సనాలిటీ. ఇముడ్చుకునే శక్తి ఉండే చోట కొండంత పరిస్థితిని గోడంతగా తేల్చగలరు వాళ్ళు. ఇముడ్చుకునే శక్తి లేని వాళ్ళలో గోడంత పరిస్థితిని కొండంత చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే తర్వాత పరిశీలన శక్తి, ఇది ముఖ్యమైనది జీవితంలో. ఎందుకంటే ఈ అష్టశక్తుల్లో ఏ శక్తిని ఉపయోగించాలన్నా పరిశీలన మొట్టమొదట కావాలి. పరిశీలన శక్తి అంటే ఒక బంగారు వ్యాపారి ఎలాగైతే గీట్రాయిని ఉపయోగిస్తాడు, బంగారం అసలైందా నకిలీదా పరిశీలించటానికి, అలాగే మన ఎదురుగా వచ్చేటటువంటి పరిస్థితులు, వ్యక్తులు, రకరకాలైనటువంటి మానవులు మన ఎదురుగా వస్తూ ఉంటారు, రకరకాల పరిస్థితులు మన ఎదురుగా వస్తూ ఉంటాయి. వీటిని మనం ప్రతిరోజు ఇక్కడ వినే జ్ఞానము, మెడిటేషన్ ఇవి ఎలా అంటే ఒక గీట్రాయి ఇలా పనిచేస్తాయి. ఈ జ్ఞానము, యోగం అనే గీట్రాయి ద్వారా మన బుద్ధి ఎంత కుశాగ్రంగా తయారవుతుంది అంటే మనం ఆ పరిస్థితులు ఎటువంటి పరిస్థితి, ఆ వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు అనేది మనం సహజంగా పరిశీలించగలం అనమాట. తర్వాత నిర్ణయ శక్తి, పరిశీలించిన తర్వాత ఇది కూడా పరిశీలన శక్తి ఎంత అవసరమో నిర్ణయ శక్తి కూడా అంతే అవసరం. మనం సఫలత పొందాలంటే, మన జీవితంలో సక్సెస్ కావాలంటే. జనరల్ గా నిర్ణయ శక్తి అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. నిర్ణయ శక్తి లేకపోవటం వల్లనే మనం సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం, థాట్స్ కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. నిర్ణయ శక్తి అనేది చాలా అవసరం అన్నమాట. ఎప్పుడైతే పరిశీలన చేసామో నిర్ణయం, యథార్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తులతో మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ఆ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి ఒక నిర్ణయ శక్తి మనకు. ఎందుకంటే ఈ మెడిటేషన్లో మన యొక్క బుద్ధి లైన్ క్లియర్గా ఉంటుంది అనమాట. దానివల్ల నిర్ణయ శక్తి, త్వరగా నిర్ణయం తీసుకోవటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం అనేలా మనకు ఈ శక్తి మనకు దొరుకుతుంది అనమాట రాజయోగం ద్వారా. దాని తర్వాత ఇంకా ఎదుర్కొనే శక్తి. ఈరోజు మానవులు పరిస్థితుల్ని చూసి భయపడిపోతూ ఉన్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. దీనికి కారణం సర్వశక్తులు మనకు అవసరమే. అందులో ముఖ్యంగా మొట్టమొదట ఎదుర్కొనే శక్తి అనేది కూడా కావాలి. ఫస్ట్ అయితే మనం దాన్ని ఫేస్ చేయాలి కదా పరిస్థితిని. దాని తర్వాత సహనం ఉపయోగించాలా, ఏంటి ఉపయోగించాలి పరిశీలిస్తాం ఎదుర్కొన్న తర్వాతనే. ఎదుర్కోవటానికి నేను రెడీ కాకపోతే అందులో ఏ శక్తి ఉపయోగించాలని నేను ఆలోచించే శక్తి కూడా నాకు పనిచేయదు. ఎదుర్కోవాలన్నా దానికి కూడా ధైర్యం కావాలి. ఒక రక్త సంబంధికుల యొక్క మృతి మనల్ని ఎంతో దుఃఖానికి గురి చేస్తుంది. కానీ రాజయోగం నేర్చుకునే వ్యక్తిలో ఈ జ్ఞానం పనిచేస్తుంది. ఏంటంటే నేను ఒక ఆత్మ కదా, ఈ శరీరం ఒక వస్త్రము. ఎప్పుడైతే జగన్నాటకంలో మన పాత్ర పూర్తయింది ఈ వస్త్రంతో వదిలి వెళ్ళిపోవాలి. ఇంకెక్కడో ఏదో వస్త్రాన్ని ధరించాల్సింది, అక్కడ వెళ్ళాల్సి ఉంది కదా. వాళ్ళు ఎలాగైతే శరీరం అనే వస్త్రాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయారో నా టైం పూర్తయినప్పుడు నేను కూడా వెళ్ళాల్సింది అనే జ్ఞానం బుద్ధిలో ఉండడం వల్ల సహజంగా ఎదుర్కొనే శక్తి అలవాటు అవుతుంది అనమాట.
ఇదే కాదు, జీవితంలో ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా వాటిని మనం సహజంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలం. అటువంటి శక్తి మెడిటేషన్ ద్వారా దొరుకుతుంది. అందుకే భక్తి మార్గంలో ఒక పాట పాడారు, జిస్కే సాథీ హే భగవాన్ ఉస్కో క్యా రోకేగా ఆంధీ ఔర్ తూఫాన్. ఎవరి తోడుగా భగవంతుడే ఉన్నాడో, సర్వశక్తివంతుడు ఉన్నాడో, వారిని ఏ తుఫాన్ ఏ పెని కానీ ఏం చేయగలదు అని ఒక మంచి పాట కూడా ఉందన్నమాట. మెడిటేషన్ ద్వారా మనం అటువంటి సర్వశక్తివంతుని యొక్క అండ అనుభవం చేస్తాం. దాని కారణంగా ఎదుర్కొనే శక్తి సహజంగా మనలో వస్తుంది. తర్వాత సహయోగ శక్తి, ఇతరులకి హెల్ప్ చేసే శక్తి, హెల్ప్ చేయటం, కోపరేషన్, పవర్ టు కోపరేషన్ అంటాం. ఈరోజు మనుషుల సహయోగ శక్తి లోపించడం వల్లనే సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అవును, అందువల్ల ఇది వరకు ఒకరికొకరు సహయోగపరుచుకునేవారు, కానీ ఇప్పుడు ఎవరు ఉమ్మడి కుటుంబాల గురించి ఆలోచించుకోవడం కూడా లేదు. అందువల్ల సహయోగ శక్తి అనేది కూడా చాలా అవసరమైనటువంటిది. సహయోగ శక్తికి గుర్తుగా మనం, ఉదాహరణగా మనం గోపికలు కలిపి గోవర్ధనగిరిని ఎత్తారనేటటువంటి ఒక సీన్ ని మన ఎదురుగా కృష్ణుడు చిటికెన వేలుతో ఒక్క చిటికెన వేలు అందించినంత మాత్రాన వారు గోవర్ధనగిరిని లేపేయగలిగారు. ఎక్కువ శ్రమ తీసుకోలేదు కదా. అలా ఒకరికొకరు కోఆపరేషన్ అనేది ఉన్నట్లయితే ఎంత పెద్ద కార్యాన్నైనా మనం సహజంగా చేయగలం. అది కొన్నిసార్లు ఎలా అంటే ఇతరులకి సహయోగం చేద్దాము అని అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ ఈగో వలనో, అంటే వాళ్ళలో ఉన్న అహంకారం వల్ల, లేకపోతే వీళ్ళకి నేను హెల్ప్ చేయడం ఏంటి అని ఒక దీంతోనో, ఒక రకమైన భయంతోనో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాంట్లో కూడా ఆగిపోతూ ఉంటారు. అవును. ఓకే, మరి అలాంటప్పుడు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం సహయోగ శక్తిలో? వాస్తవానికి విశ్వాసం అనేది కూడా ఒకటి ఉండాలి. ఒక మానవుని పట్ల ఒక మానవునికి విశ్వాసం అనేది ఉన్నప్పుడు అది ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తుంది. అందువలన సహయోగం మనం ఇచ్చినట్లయితే అది ఎంతవరకు వాళ్ళు మనకి సరైన రెస్పాండ్ ఇస్తారు అనేది కూడా మనం ఆలోచించకుండా ఫాలో అయినప్పుడు తప్పకుండా అటుండి సహయోగం అనేది వస్తుంది. అంటే ఒకరి నుండి ఎక్స్పెక్ట్ చేసి మనం సహయోగం ఇచ్చినప్పుడు సహయోగం రాకపోవచ్చు. కానీ మనం నిస్వార్థమైనటువంటి సహయోగ భావన కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అందరి నుండి మనకు సహయోగం అనేది తిరిగి రిటర్న్ అవుతుంది. ఎందుకంటే సైన్స్లో ఉన్న సిద్ధాంతం ఇది. అవును, ఏది మనం యాక్షన్ లో తీసుకొస్తాం ప్రతిదానికి రియాక్షన్ ఈక్వల్ రియాక్షన్ అనేది ఉంటుంది అనమాట. అందువల్ల మనం నిస్వార్థమైన సహయోగం మనం ఇచ్చినప్పుడు తప్పకుండా అందరి నుండి సహయోగం అనేది మనకు వస్తుంది అనేది చేస్తున్నాము అంటే ముందు మనం ఇవ్వాల్సిందే. అయితే సహయోగం చేసేటటువంటి శక్తి మనలో పెరగాలన్నా ఒక ఉదాహరణ ఏంటంటే, ఈరోజు మనుషుల్లోని 3 రకాలైన మనుషుల్ని మనం చెప్పుకోవచ్చు. దానవులు, మానవులు, దేవతలు. దేవతలు. దానవులు అంటే వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, నాది కూడా నాదే, నీది కూడా నాది. మీది నాదే, నాది కూడా నాదే. మానవులు ఏ రకంగా ఉంటారంటే, నీది నీదే, నాది నాదే అనే రకంగా ఉంటారు. దేవతలు అంటే నీది లేదు, నాది లేదు, అంతా భగవంతుడు ఇచ్చినటువంటిదే. అందువల్ల వాళ్ళకి సరిపోయేది వాళ్ళు తీసుకోగా మిగిలింది పంచుతూ ఉంటారు. సేవార్థమే, సేవ కోసమే. అటువంటి భావన మనలో ఎప్పుడైతే వచ్చేస్తుందో రాజయోగం ద్వారా అలాంటి దైవత్వం మనలో రావటం వలన సహయోగ శక్తి ఆటోమేటిక్ గా మనలో వస్తుంది, చాలా సులభంగా సహయోగం. అందుకని బ్రహ్మకుమారి సమాజంలో కార్యక్రమాలు కూడా ఎలా అయిపోతుంటాయి ఎవరికి తెలియదు. ఒకరికొకరికి ఆ కోఆపరేషన్ అనేది ఆటోమేటిక్ గా అది సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన భావాలు విశాలంగా తయారవుతాయి రాజయోగం ద్వారా. తర్వాత సంకీర్ణ శక్తి. సంకీర్ణ శక్తి అంటే ఒక ముడుచుకొని ఉన్నటువంటి ఒక వస్తువుని మనం విస్తారంగా విడదీయటం. విస్తారంగా పడి ఉన్నటువంటి ఒక వస్తువుని సార రూపంలో దాన్ని సర్ది పెట్టడం, ప్యాక్ చేసి పెట్టడం. ఈ 2 రకాలైనటువంటి ఏ సమయంలో ఏది అవసరమో ఆ రకంగా మన ఆ శక్తిని ఉపయోగించడం, దాన్ని సంకీర్ణ శక్తి అంటారు. ప్యాక్ చేసి ఉన్న వస్తువుని విడదీయాలి అనేటప్పుడు విడదీయటం, విస్తారంగా ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడు చేయటం. విస్తారంగా ఉన్నటువంటి దాన్ని సారంలో తేవాలన్నా కూడా సెకండ్ లో మనం సార రూపంలో దాన్ని ప్యాక్ చేయటం. అంటే అది ఒక వస్తువు విషయం నేను చెప్పాను, ఆలోచనలు కావచ్చు, మాటలు కావచ్చు.
ఎక్కడ అవసరమో ఎక్కడ ఎంత విస్తారం కావాలన్నప్పుడు విస్తారం, సారం కావాలన్నప్పుడు సారం. ఓకే. ఆ విధంగా మనం దాన్ని సర్దుకోగలగడాన్ని సంకీర్ణ శక్తి అని చెప్తారనమాట. ఇది తాబేలులో ఉంటుంది శక్తి ఎక్కువ. ఉదాహరణకు మనం తాబేలుని తీసుకోవచ్చు. తాబేలు తనకు అవసరమైనప్పుడు నెమ్మదిగా నడిచి వెళ్తుంది, వెళ్ళి నెమ్మదిగా కదులుతూ వెళ్ళి దానికి కావలసిన ఆహారము, నీళ్లు తీసుకున్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఎక్కడ చేరుకోవాలి అక్కడ చేరుకొని తర్వాత తల కూడా లోపల పెట్టేసుకుంటుంది, కాళ్ళు అన్ని లోపల పెట్టేసుకుంటుంది, ముడిచిపోతుంది. అంటే తన అవసరమైనప్పుడు ఇంద్రియాల యొక్క శక్తిని ఉపయోగిస్తుంది, అవసరం పూర్తయ్యాక కొద్దిగా కూడా తన యొక్క ఇంద్రియాల శక్తిని వృధా చేసుకోరు. ఓకే. ప్యాక్ చేసేస్తుంది వాటిని. అందుకని తాబేలు యొక్క ఆయుష్ ఎక్కువ. 200 సంవత్సరాలు జీవించే తాబేళ్ళు ఉన్నాయి, 600 సంవత్సరాలు జీవించే తాబేళ్ళు ఉన్నాయి. కానీ ఈరోజు మానవుని ఆయుష్ మనం లెక్క పెట్టుకుంటే చెప్పలేం. మనకంటే ఒక చిన్న ప్రాణి అయినటువంటి తాబేలుకు ఉన్న ఆయుష్ మనిషికి లేదు. ఆ తెలివి ఈరోజు మనుషుల్లో లేదు. అంటే అంచేత రాజయోగం మెడిటేషన్ చేయటం వల్ల మనలో ఈ శక్తి వస్తుంది అనమాట. అంటే మన ఆలోచనలు ఎంతవరకు అవసరమో అంతవరకే ఏ సమయంలో ఎక్కడ మన ఆలోచనలు పెట్టాలో అక్కడ పెట్టగలిగే శక్తి. సింపుల్గా చెప్పాలంటే ఇది వర్తమానంలో జీవించే శక్తి అంటారు దీన్ని. ప్రజెంట్లో ఉండడం మన ఆలోచనలు కానీ మాటలు కానీ. చాలా వరకు ఈరోజు అలవాటు అయిపోయింది ఏంటంటే భూతకాలంలోనే ఎక్కువ జీవిస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యాకే గుర్తొస్తుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పుడు ఇంకా మరి టైం అయింది కదా, రేపు రేపు పోస్ట్ పోన్. అందుకని భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని వదిలి వర్తమానంలో నేను ఏం చేయాలని గుర్తుపెట్టుకుంటూ ఎక్కడికక్కడ మన ఆలోచనలు మన మాటల్ని ప్యాక్ చేస్తూ వీటి యొక్క శక్తిని, ఆలోచనల యొక్క శక్తిని, మన మాటల యొక్క శక్తిని పొదుపు చూస్తూ ముందుకు వెళ్ళడం ఇది సంకీర్ణ శక్తి. రాజయోగ మెడిటేషన్ ద్వారా మనకు దొరుకుతుంది అనమాట. కాకపోతే సర్దుకునే శక్తి. మనం ఎన్నోసార్లు భగవంతుని పిలుచుంటాం, భగవంతుడు ఇంకెన్నాళ్ళు తొందరగా తీసుకెళ్ళిపోవచ్చు కదా అని. పిలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా రేర్. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన మనసులో కష్టం కలిగినప్పుడు భగవంతుని పిలిచే ఉంటాం. అయితే భగవంతునితో మనం వెళ్ళడం అంటే మనం చనిపోతే వెళ్ళిపోతాము అనేది ఒక్కటేనా భగవంతునితో వెళ్ళడం? చనిపోయినంత మాత్రాన భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతామా, ఇక్కడ నుండి ముక్తిలో అయిపోతామా, ముక్తి పొందుతామా? లేదు, దానికి కూడా తయారీ చేసుకోవాలి కదా. ఒక ప్రయాణం చేయాలంటే దానికి ముందుగా ఇప్పుడు 4 నెలల ముందు రిజర్వేషన్ అంటున్నారు. రిజర్వేషన్ చేసుకుంటాము, దాని తర్వాత మళ్ళీ దానికి తగిన వస్తు పదార్థాలు సర్దుకుంటాము, మన బట్టలు సర్దుకుంటాము, సెలవులు కూడా పెట్టుకుంటాము. ప్రిపరేషన్ ఎంత ఉంటుంది కదా. రిజర్వేషన్ చేసుకోవడం దగ్గర నుండి తీసుకుని ట్రైన్ ఎక్కే రోజు వరకు కూడా, ట్రైన్ ఎక్కే ముందు కూడా ఇంకా మనం తయారయ్యే విధానం ఉంటుంది. అలాగే భగవంతుని మనం ఎన్నోసార్లు పిలిచాం తొందరగా తీసుకెళ్ళని, కానీ ఆయనతో మనం వెళ్ళాలి అంటే కూడా సర్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రతిరోజు రాజయోగ మెడిటేషన్ ద్వారా మన బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి. ప్రతిరోజు ఇటువంటి మంచి మంచి మాటలు వినడం, జ్ఞానం వినడం ద్వారా జ్ఞానం అనే రత్నాలు మన బుద్ధి అనే పెట్టెలో నింపుకోవాలి. ఎప్పుడైతే ప్రతిరోజు మనం ఈ జ్ఞానం యోగం ప్రాక్టీస్ చేస్తూ మన బుద్ధిని నిండుగా నింపుకుంటాము, బుద్ధి అనే పెట్టె నింపుకున్నాం, యోగం అనే బెడ్డింగ్ రెడీ చేసుకున్నాం అంటే పరమాత్మ పిలుపు ఎప్పుడు వచ్చినా మనం రెడీ. ఎలాగైతే మిలిటరీ వాళ్ళు కూడా చూడండి, వస్తూనే వాళ్ళు మళ్ళీ వెళ్ళడం కోసం ముందే రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట, ఎప్పుడు కాల్ వస్తుందో అని. అలా మనం కూడా మనల్ని మనం ఎవర్ రెడీగా ఉంచుకోవటం. ప్రతిరోజు ఈ జ్ఞానం వినడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల మన కార్యక్షేత్రంలో కూడా ఏ పని చేయటానికైనా ఏ సమయంలోనైనా మనం హాజీ ఎవర్ రెడీ కాగలం. దీనివల్ల వర్తమానంలో కూడా మనం మన జీవితంలో మన కార్యక్షేత్రంలో మనం సక్సెస్ కాగలుగుతున్నాం. భవిష్యత్తులో భగవంతుని తోడులో వెళ్ళడానికి కూడా మనం ఎవర్ రెడీగా కాగలిగేటటువంటి ఒక శక్తి ఇది, ఈ సర్దుకునే శక్తి. ఈ విధంగా రాజయోగ అభ్యాసం చేయడం ద్వారా ఈ అష్టశక్తులు మనలో లభిస్తున్నాయి అన్నమాట. ఈ అష్టశక్తులు మన నిత్య జీవితంలో చాలా అవసరమైనవి. ఇవి ఎప్పటికో మనకు కావాల్సినవి కాదు, ప్రస్తుత జీవితంలో ఇవి ఉపయోగపడడం వలన
మనం ప్రతి అడుగులో, ప్రతి పనిలో, ప్రతి రిలేషన్ నిభాయించడంలో కూడా మనం సక్సెస్ కాగలం. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు. అంటే ఇప్పటి వరకు మాకు రాజయోగం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుసు, కానీ పర్టికులర్గా స్పెషల్గా ఈ 8 అష్టశక్తులు కూడా లభిస్తాయని మాకు చాలా చక్కగా వివరించారు. సో మరొకసారి మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ సమయాన్ని కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేశారు. మీకు మా తరపున, మా స్టూడియో తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఓం శాంతి. చూసారు కదండి, రాజయోగం ద్వారా మనకి 1 కాదు 2 కాదు ఎన్నో శక్తులు లభిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అష్టశక్తులు మన సొంతం అవుతున్నాయి. అది కూడా అష్టశక్తులు ఏంటో మనకి చాలా క్లియర్గా అర్థం చేయించారు శశి గారు. సహన శక్తి, సంకీర్ణ శక్తి, పరిశీలన శక్తి, సర్దుకునే శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఇలాంటి శక్తులన్నీ మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. మరి రాజయోగ అభ్యాసంతో ఈ రాజయోగాన్ని నేర్చుకొని మనం కూడా ప్రాక్టీస్ చేస్తూ మనలో ఈ శక్తులన్నింటినీ నింపుకొని మనం కూడా లైఫ్లో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుందాము, ఆశిద్దాము. మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాం. నమస్తే.